పోయినా కదా నా వాయిస్ అంటే మేము అన్ని తిరిగినాం కదా ఎందుకు అందరినీ పిలిచినావు? తప్పు చేసినాడు అంటున్నా, ఏమైంది? మరి నిజమే కదా, మా ఫ్రెండ్ తో ఫ్లర్టింగ్ చేస్తుండు నంబర్ తీసుకొని. అన్నా నిజం అంటే నవ్వుతావేంది పిచ్చిదానా? సెట్ చేయమని అడగలే, ఏమని తెలుసా? వస్తే నైని లేనప్పుడు ఇట్లా నేను మాట్లాడుతానే స్నాప్ లో నిలుస్తున్నావట. స్నాప్ లో సరే ఏం చేద్దాం అనుకుంటున్నావు మా ఇద్దరిని? ఏంది సరే అబ్బాయి అన్నాక తప్పు చేస్తాడు, వదిలేసాయి. ఈ అబ్బాయి ఒకటే దొరికిండా ఫోన్ మాట్లాడడానికి? ఓ అక్క నేను శివగా లేడా, పాషా లేడా, నాగన్న లేడా? లేనప్పుడు ఈ బాయ్ ఎందుకు ఈ బిల్డింగ్ లో ఉంటాడు? సీరియస్ గా చెప్పు నాన్న. నేను సీరియస్ చెప్పేది నేను ఒక్కదాన్ని సరిపోవట్లేదా? ఇంకా చెల్లెలను తెద్దాం అనుకుంటున్నావా? ఉన్నారు కదా చెల్లెలు. నాకు చెల్లెలను తెద్దాం అనుకుంటున్నా. నీకేం చేస్తారు? మరి ఫ్లటింగ్ ఎందుకు చేసినావు? అట్లా ఎందుకు చేస్తారా? నువ్వు చేసిందే తప్పే. ఎందుకు చేసినావు? ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. జరుగు మొత్తం నీ వల్ల నేను పక్క అబ్బాయితో చాట్ చేస్తాను. స్నాప్ ఓపెన్ చేయండి. నీకోసం నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడొద్దు, నా ఫ్యామిలీ వాళ్ళతో సరిగ్గా మాట్లాడొద్దు, ఎవరితో బయటకు వెళ్తే మాట్లాడొద్దు. ఇప్పుడు నువ్వు నార్మల్ గా గొడవైనప్పుడు మాట్లాడినంటే నేను సైలెంట్ అయిపోవాలా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వాయిస్, నేను నిన్న వండర్లకు పోయినా కదా, నా వాయిస్ అంటే మేము అన్ని తిరిగినాం కదా సో గైస్, ఈరోజు నయనతార మీద ప్రాంక్ చేస్తున్నాం అనమాట. ఏం ప్రాంక్ తెలుసా? మళ్ళీ నువ్వు సీరియస్ అవ్వద్దు. లాస్ట్ వీడియో లాగా మీ ఇద్దరు మళ్ళీ నా వీడియోలో కొట్టుకోకండి ప్లీజ్ అన్న. మీ కాలు మొత్తం మీ గురించి అంటే నైని ఇట్లా సో గైస్, యాక్చువల్ గా సిల్లీగా నైని ఇట్లా అంటే మా అన్నకి కొంచెం హెడేక్ వచ్చి సీరియస్ అయిపోయి వెళ్ళిపోతే మళ్ళీ బతిమలాడి ఆ వీడియోకి ఎంత మంది తెలుసా తిట్టిండ్రు నన్ను. ఇందు వచ్చిందంటే చాలు ఎవరైనా విడిపోతారు, గొడవలు పడతారు. బొట్ట అంటే నేను క్రిస్టియన్స్ అంటే పెట్టుకోవద్దు, నేర్చుకో, బుట్టలు పెట్టుకో. సో గైస్, ఈరోజు వీడియో ఏందనుకుంటున్నారా? నయనతారకి ఏమని చెప్తామంటే, వస్తే నైని ఇట్లా నా ఫ్రెండ్ తో ఇట్లా ఫ్లట్టింగ్ చేసింది వంశన్న. ఇది ఎప్పుడు ఏందన్నా? ప్రాంక్ అనా ఊహించుకో అంతే. అమ్మాయి పేరా హాషిని. బాగుంటది. నేను వద్దులే మా అన్నకి. అయితే ఇట్లా ఫ్లట్టింగ్ చేసి అదేం కాదు, నా ఫ్రెండ్ కి ఇట్లా ఫ్లట్టింగ్ చేసిండు నైని. నేను కూడా చెల్లి అయితే మా ఫ్రెండ్ కూడా చెల్లి అవుతుంది కదా. ఎందుకు అవ్వదన్నా? ఎందుకు అవ్వదు అట్లా? చెల్లి ఫ్రెండ్స్ అదేంటది? ఇప్పుడు నా ఫ్రెండ్, ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు ఇప్పుడు ఇది మనం కలిసిన చెల్లె, అది వేరే చెల్లె, బయట ఉండే వాళ్ళ చెల్లెలు. అంటే నీకు ఇష్టం ఉంది, అంటే నీకు ఇష్టం ఉంది ఫ్లట్టింగ్ చేయడానికి. ఇష్టం ఉండదు కానీ అట్లా రిలేషన్ లో కలపకు అంటున్నా, ఎందుకంటే బాండ్స్ వేరుంటాయి. అది ఇది కూడా వాళ్ళ అన్న సపోర్ట్ కానీ మా అన్నకి ఎవరు వద్దు, నైన్ ఒక్కటే చాలు. ఇప్పుడు నైనికి ఫోన్ చేసి ఇట్లా చెప్దాం. ఫోన్ చేసి తింటాను. ఏమని చెప్పాలా? నైని ఇగో నీకు విషయం చెప్పాలి, చూసుకో.
నీ ఇష్టం. అన్నా ప్రాంక్ మీ అని కాలు చెప్పినా. మొక్కుతానా నేనేమనలే, గొడవ పడవు. నేను అసలు నేనేమనలే. వేసుకొని నిన్ను మా వాడిని జడగొడుతున్నాను కుక్కను కొట్టినట్టు కొడుతుంది నిన్ను. నేను సైలెంట్ ఉంటా. లాస్ట్ నీకే అవుతుంది, నాకేం సంబంధం లేదు. ఏం లే నైని చోట్ల పోయి మెల్లే చెప్తా నైని ఇదంతా ప్రాంకే, నేను బయటికి వెళ్ళిపోతాం, మీ ఇద్దరు ఏమేం చేసుకున్న తర్వాత. ముద్రం ఏం చేసుకోవడం మేమేం చేయం. నైని ఇందు పిలుస్తుంది, పైకి రావా? పైకి రా, ఆఫీస్ రూమ్ తొందరరా. జెట్ స్పిల్ నీకు ఒకటి చెప్పు. చెప్పక. సో గైస్ వస్తుందా కానీ అది కాదు, నీకుంటది అన్న మీ కాలు ఇదిగో మా అన్న వదిన అనుకొని కాలు నమ్మదు. అది అది ఆలోచిస్తుంది. ఎందుకు నమ్మదనా? ఈసారి ఈ మధ్య నమ్ముతుంది, చాలా చేయకుండా నమ్ముతుంది. ఇగో ఎవరు నవ్వకండి మధ్యలో. సీరియస్ గా చెప్తా. నిజంగా నైని వంశన్న మీరు సీరియస్ అయితే నాకు మస్తు నవ్వు వస్తుంది. వచ్చింది ఈమెకైతే వంశనం చూడ ఇట్లా మూసుకుంటది, ఇట్లా మూసుకుంటది, నవ్వుకా ఉంటది. ఎందుకు షైట్ వేసుకుంటున్నారే? చేతికి ఏదో రింగ్ అనిపిస్తుంది. ఇటు చూడు. అవన్నీ నీకు ఎందుకు? సారీ గైస్, ప్రమోషన్ చేయమని చెప్పినా నీకు. ఇటు చూడు, కన్ను కొడుతున్నాడు, ఫ్లైంగ్ కిస్ ఇస్తుంది. కింద చెప్పండి అన్న, కింద కింద కూర్చోండి. వదిలేనా పైన కూర్చో. నైని నీకు ఓ విషయం చెప్పాలి. ఒసే నువ్వు ఇప్పుడు ఈ విషయం వింటే ఒసే ఇప్పుడు నువ్వు ఈ విషయం వింటే వంశన్న పక్కకు కూడా నువ్వు నీకు రానివ్వు. అడుగు, తప్పు చేశాను. అడుగు. తప్పు చేసిండు కాబట్టి ఇంత క్లారిటీగా చెప్తున్నా. వాడు నిప్పు చేయడు తప్పు. ఎందుకు అందరినీ పిలిచినావు? తప్పు చేసినాడు అంటున్నా, ఏమైంది? మరి నిజమే కదా, మా ఫ్రెండ్ తో ఫ్లర్టింగ్ చేస్తుండు నంబర్ తీసుకొని. అన్నా నిజం అంటే నవ్వుతావేంది పిచ్చిదానా? అదో ఇదే, అందుకే నమ్మట్లేదేమో. పిచ్చినా నీకు తెలియకుండా ఎన్ని సార్లు చేసిండే పబ్బులకి వెళ్ళి గిబ్బులకి వెళ్ళి అవన్నీ చెప్తున్నామా? అంతకన్నా ముందు లాస్ట్ 2-3 months నుండి పబ్బుకి వెళ్ళట్లేదు. ఇప్పుడు కాదు, ముందటి సంవత్సరంలో కూడా ఏం చేయలేడు. అన్నా మీరేమన్నా ఏం చేస్తున్నారు? చెప్తున్నా క్లారిటీ. ఫ్లడ్ చేసినా చేసిన చిన్న ప్రాక్టీస్ అని చెప్పి చేసిండంట. నమ్ముతున్నాను. ఏహే అన్న అబద్ధాలు చెప్పకన్నా, మా దగ్గర ఒక మాట దాని దగ్గర ఒక మాట. అన్న చెప్పానా? ప్రాక్టీస్ ఏంది ప్రాక్టీస్? నైని నువ్వు ప్రాక్టీస్ నేను నుండి వస్తాను. నేను చెప్పలేదు చేసిన అనుకోని ఇప్పుడే ఒప్పుకుండు కదా ప్రూఫ్. మా దగ్గర ఒక మాట దాని దగ్గర ఒక మాట ఏందన్నా? అన్న నవ్వుతున్నాడు. ఇప్పుడు ఎవరెవరు చేసినా చెప్పండి. ఏ నిజమే, మా అన్ననే మా ఫ్రెండ్ తో మీ అన్న ఏంది? మీ అన్న మరి ఈ మాసం ఇలా ఫ్రెండ్ నెంబర్ రాకెందుకు ఇస్తాడు? నేను ఇగో ఏం చేసిన తెలుసా, ఆ రోజు మా ఫ్రెండ్ తో ఇట్లా మాట్లాడిపించిన. ఎవరే అమ్మాయి నేను ఇగో ఏమని తెలుసా చెప్పి గొడవ అయినప్పుడు మాట్లాడిపిస్తున్నాడు. ఎందుకు మాట్లాడిపిస్తాడు? ఫస్ట్ మాట్లాడలే. ఇగో ఏమన్నాడు తెలుసా, నేను చెప్తా ఏమన్నాడు తెలుసా నైని, ఒక మాట ఆ పిల్ల పేరు ఇగో ఆ పిల్ల పేరు ఆశ్ని. ఇట్లా అమ్మా నాకు అన్నిటికీ ఇజ్జత్ పోగొట్టు తింటుండ్రు మీరైతే. సరే ఇగో ఏమన్నాడు తెలుసా, ఇగో ఆశని మా నయనతార లేనప్పుడు నేను నీకు కాల్ చేస్తా, మెసేజ్ చేస్తా అనుకో స్నాప్ లో ఐడి కూడా తీసుకుంటు. కావాలి ఇది అబద్ధం అంటే ఫస్ట్ ఆయన అడుగు. ఆయన ఫోన్ లో నేను మాట్లాడించలేదు, నంబర్ కొట్టించలేదు కాదు. నేను ఫోన్ చేసిన అన్నదాని నుంచి నా దాంట్లో బ్యాలెన్స్ లేకపోతే ఆడలు ఉండగా నువ్వు మొగన్ ఫోన్ తో ఎందుకు చేసినావు? ఓ అక్క చెప్పేది అన్న, నువ్వు రివర్స్ సెట్ చేయమని అడగలే. ఏమని తెలుసా, వస్తే నైని లేనప్పుడు ఇట్లా నేను మాట్లాడతానే స్నాప్ లో ఇస్తున్నావట. స్నాప్ లో ఇద్దరు కలిసి ఏం చేస్తాం? పనులు చేయకని చెప్తున్నా. వస్తే నైని నిజంగా నేను ఎవరు లేరు ఆ రోజు. ఒక్కటే నిమిషం, నువ్వు ఎందుకు నన్ను అవుతున్నావు? తప్పు చేసినంటే ఒప్పుకోవచ్చు కదా. చేసిన ఇప్పుడు దాని చోట్ల
అమ్మ నువ్వు కాబట్టి కూర్చున్నావు, నేనంటే గోడలు బద్ద కొట్టుకొని ఎట్లా కొడుతుంటే తెలుసా మా బావ. ఎట్లా ఊరుకుంటున్నావు నాయని అంత మాట చెప్పినాక కూడా? ఇలా బావాలంట మజాకులు చేయకు. మరి చేసినావా చేసినావు అంటే నువ్వు కూడా మీతో ఒప్పుకున్నావా చిట్టితో? చిట్టితోనే ఏమన్నా ఒప్పుకున్నా ప్రాక్టీస్ చేసి నిజం చెప్పవా చిట్టి ప్లీజ్ చిట్టి? ఆమె ఫోన్ చేసి ఎట్లా మాట్లాడాలో ప్రాక్టీస్ చేసిన. అంటే వాళ్ళు ఇచ్చేది నేనేమి ఇవ్వట్లేదు. వాళ్ళు ఐ మీన్ ప్రేమ ఫ్లటింగ్. నేను అట్లా ఎక్స్పెక్ట్ చేస్తాను. అసలు నువ్వు ఎట్లా నమ్ముతున్నావు అసలు? ఫస్ట్ థింగ్ చెప్పు. వాడు ఎందుకు ఒప్పుకున్నావు? నమ్ముతావు వాళ్ళు చెప్తే? అంటే ఒప్పుకున్నా అంటే అది ఫోన్ చేసింది మరి నాకు పర్సనల్ గా చెప్పింది. మధ్యలో ఇచ్చిన వాళ్ళు నీకెందుకు? మధ్యలో వచ్చిన వాళ్ళు కాదు నైని, ఆ రోజు నా దాంట్లో బ్యాలెన్స్ లేకపోతే. ఇందు సరే ఏం చేద్దాం అనుకుంటున్నావు మా ఇద్దరిని? ఏంది నైని నేను పబ్జి ఆడుకుంటే వచ్చి ఫోన్ తీసుకొని ఫోన్ చేసి. సరే అబ్బాయి అన్నాక తప్పు చేస్తాడు, వదిలేసాయి. ఈ అబ్బాయి ఒకటే దొరికిండా ఫోన్ మాట్లాడడానికి? ఓ అక్క నేను శివగా లేడా, పాషా లేడా, నాగన్న లేడా? పైసలు అవసరం సరే లేనప్పుడు ఈ బాయ్ ఎందుకు ఈ బిల్డింగ్ లో ఉంటాడు? వస్తే ఆ రోజు ఎవరు లేకుండేనే, ఎవరు లేకపోతే నేను పక్కన ఉండేది నేనే. సరే అమ్మా ఒప్పుకుంటావా లేదా అన్న చెప్పన్నా? వాడు ఒప్పుకున్నాడు. వానికి నేను ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తుంటే నేను వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తా. సరే సరిపోవట్లేదు అంత అని చెప్పి ఎట్లా అంటే ఆమె ఎట్లా మెసేజ్ చేస్తుంది? ఇగో ఆయన ఫోన్ మరి నీ దాంట్లో నంబర్ ఉంది కదా, స్నాప్ లో ఐడి ఉంది కదా. ఆర్గ్యూ చేయకు, ఆర్గ్యూ మాట్లాడింది నంబర్ బ్లాక్ లో పెట్టి డిలీట్ చేసిన. మరి ఎట్లా ఫోన్ చేసిండు అడుగు ఒకసారి ఈ మాట. నువ్వు మెసేజ్ చేసినావు, ఇది నవ్వుతుండు. నువ్వు ఆయన ముఖం చూస్తలేవు, నవ్వుతుండు ఇట్లా పెట్టుకొని చూడు. బ్లాక్ లో చేసి ఏం చేసి మీరెందుకు చేసినారు? మరి మీరే నేనే పెట్టినా తెలుసా, నేనే నంబర్ డిలీట్ చేసి నంబర్ బ్లాక్ లో పెట్టి ఇచ్చిన. సీరియస్ గా చెప్పు నాన్న, నేను సీరియస్ చెప్పేది నేను ఒకదాన్ని సరిపోవట్లేదా? ఇంకా చెల్లెలను తెద్దాం అనుకుంటున్నావా? ఉన్నారు కదా చెల్లెలు. నాకు చెల్లెలను తెద్దాం అనుకుంటున్నా. నీకేం చేస్తారు మరి ఫ్లటింగ్ ఎందుకు చేసినావు? అట్లా ఎందుకు చేస్తారా? నువ్వు చేసిందే తప్పే. ఎందుకు చేసినావు? మజాక్ చేస్తున్నావేంద్రా? ఒక నిమిషం మాట్లాడి ఆమెతో మాట్లాడకు, నాతో మాట్లాడు ఇప్పుడు. ఆమెనే కదా చేసింది, ఆమె చేయకపోతే మాట్లాడిస్తున్నాడు అని చెప్పి చంపలు చంపలు కొడతాడు. నా తప్పేముంది అందులో? నేను నంబర్ బ్లాక్ చేసి నంబర్ డిలీట్ చేసి మరి ఇచ్చిన. ఆయనకి ఎందుకు మళ్ళీ మాకు వీడి దాంట్లో బ్లాక్ చేస్తాం ఎందుకు చేసింది? ఆమె చేయలేదు అక్క. నేను ఎందుకు చేస్తాను? నా ఇష్టం. చెప్పింది ఏదైనా నెంబర్ డిలీట్ చేసినప్పుడు వీడు ఎట్లా చేస్తాడు? అరే ఎర్రి ఫ్లవర్ డిలీట్ చేసాక నెంబర్ ఎడికెళ్ళి వస్తుందిరా? ఎర్రి ఫ్లవర్ నవ్వుతుండ చూడు నువ్వు మాట్లాడుతుంటే. ఇప్పుడు ఏమన్నా నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు నువ్వే కదా ఫోన్ చేసి నెంబర్ డిలీట్ చేసి బ్లాక్ చేసి డిలీట్ చేసినావు. నెంబర్ ఏదన్నా నోటెడ్ పెట్టుకుండేమో నంబర్. అంతే, నా నెంబరే నోటెడ్ లేదు వాడికి. నాకు మా ఫ్యామిలీ తప్ప వేరే ఎవరు నా నెంబర్ ఉండదు పక్క. నన్ను ఇట్లా ఆగం చేస్తున్నావు చెప్పు ఒక మాట. ఆ పిల్లి ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, అందుకే కదా నేను గమ్మనయ్యి కూర్చొని మాట్లాడుతున్నా. లేకపోతే నువ్వు ఇందాక ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. ఎందుకే ఆడుకుంటున్నా నా పిల్లతో? చిట్టి నేను అసలు నోరు కూడా తెరవలేదు. చిట్టి వాడు అంటే నవ్వుతున్నా. చిట్టి ఎందుకన్నా నైని నా మీద సీరియస్ అవుతుంది అన్న తర్వాత నీకేం తెలుసా? మరి నువ్వెందుకు ఆయన దాంట్లో డిలీట్ చేసి ఇచ్చేస్తా. నేనేం చేయాలి చిట్టి? మెసేజ్ చేస్తే నేను మాట్లాడిన అంతే. అది ఫ్లట్ అంటుంది ఆ పిల్ల. నేనేం చేయలేదు దానికి. ఎట్లా మాట్లాడి నా బాయ్ ఫ్రెండ్ గురించి కూడా మీరే ఆర్గ్యూ చేయండి. ఆ పిల్ల చెప్తుంది కాబట్టి నేను అట్లా చెప్తున్నా. చేసిండి ఇప్పుడు పడుతూ మాట్లాడుతుంది. ఆ పిల్ల అడుగుతా. ఇప్పుడు ఆ పిల్ల ఫోన్ లేకపోతే ఈ పిల్లకి ఎట్లా చెప్పింది అడుగు. ఒక్క నిమిషం, నువ్వు ఆమెతో నేను మాట్లాడను. హాయ్ అక్క అంటే హాయ్ అన్నది అంతే. అక్క అక్క అన్న ఏం లేవు. అక్క పక్క షూర్. తర్వాత ప్రూఫ్ ఉంటే నేను ప్రూఫ్ నేను ఖచ్చితంగా చూపిస్తాను. అంతేగాని చేయలేదని మాత్రం చెప్తలేదు. అక్క అన్నది చేసినా అన్నది చేసినా ఏం ప్రాబ్లం లేదు. నువ్వు చేయలేదు. లైట్ అక్క అన్నా కదా.
ఏందన్నా ఇది చెప్పవా? ఆ పిల్ల ఏమో ఏడుస్తుంది. పొద్దున్న నాకు ఫోన్ చేసింది, నీకు అప్పుడు కూడా నేను ఫోన్ చేసినా కదా. అక్క చేయలేదా? అగో నవ్వుతున్నారు. ఆహా సిగ్గుపడుతుందిరా. బ్లష్ చిన్నగా ఆమెకి ఇంకా అర్థమైతలే. బ్లష్ అవుతున్నావునా? సారీ. నువ్వు మొత్తానికి అయితే బాగానే పెట్టినావుగా, నవ్వుతున్నావు మంచిగా గొడవలు పెట్టి. అక్క అన్నవా? అది ఒక అప్పట్లో గొడవలైన టైంలో అట్లా చూసినావా, ఒప్పుకున్నాడు. అట్లా మాట్లాడి అయ్యో బ్లష్ అవుతున్నారు. అబ్బాయితో చాట్ చేసి వస్తా. జరుగు. మొత్తం నీ వల్ల నేను పక్క అబ్బాయితో చాట్ చేస్తా. స్నాప్ ఓపెన్ చేయండి. నీకోసం నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడొద్దు, నా ఫ్యామిలీ వాళ్ళతో సరిగ్గా మాట్లాడొద్దు, ఎవరితో బయటకు వెళ్తే మాట్లాడొద్దు. మొత్తం నీ వల్ల ఇప్పుడు నువ్వు నార్మల్ గా గొడవైనప్పుడు మాట్లాడినంటే నేను సైలెంట్ అయిపోవాలా? నువ్వు గొడవ పెట్టి మాట్లాడక. సరే నేను కూడా ఇప్పుడు వేరే వాళ్ళతో చాట్ చేసిన తర్వాతకి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఉండి సారీ అని చెప్తా. ఇంత జరిగిన బ్లష్ సారీ అని చెప్తా. సారీ అని నేను అదే అంటున్నా, నేను చాట్ చేసి వాళ్ళతో తిరిగి, నువ్వు జస్ట్ తిరగలేవు, నేను తిరిగి సారీ నేనేం తప్పు చేయలేదు జస్ట్ చాట్ చేసినా అని చెప్తా. ఓకేనా? ఓకే కదా? ప్రాంక్ చేయడు తప్పు. నిజంగానే వంశం ఎవరైనా అట్లా చేస్తారా? ఈమెకు కూడా తెలుసు. రెండు రిలేషన్ విడగొట్టడానికి వచ్చిన వచ్చి లాస్ట్ వీడియో లాగా చెయ్యకండి. అన్నావు కదా, నమ్మినావు కదా, వీళ్ళ మాటలు నమ్ముతున్నావు కదా, నమ్ముకో. నువ్వు కలిసి ఓకే నిజంగా ఈ విషయం వంశం నాకు కూడా తెలుసు. చూసారా? ఇద్దరు కపుల్స్ కలిసి మొత్తం అన్ని చేసుకో కదా, అన్నావు కదా. చిట్టి కూడా మాట్లాడింది, వంశం నాకు కూడా తెలుసు. నేను ఎర్రి పుష్పంలో ఇక ఇట్లా రిలేషన్ ఈ పెద్దక్కకి ఏమైంది చెప్పు. ఇవన్నీ మాట్లాడినా బాగుంది. ఫోన్ మొత్తం వీడియో కూడా అప్లోడ్ కాదు. సరే గైస్ చూసినారు కదా, నాకు ఫస్ట్ మీరు వీడియో స్టార్ట్ చేసి అరే నాకు ఐస్ చేసినా నేను ఐస్ కానరా. ఎందుకక్క జస్ట్ వీడియో కట్టేవాళ్ళే కానీ నీకు మెసేజ్లు వస్తాయి అంతే. గైస్ చూసినారు కదా, నేను ఫస్ట్ నమ్మలేదు. ఉన్నాడా కనిపిస్తలేదు. మాట్లాడి ఇప్పుడు ఏమైతుందా? అక్క ముద్దు పెడుతుంది. వీడు చూడు ఓపెన్ అంటే ఏమైతుందో చూపిస్తావు. చూసారు కదా, ఫస్ట్ నేను నమ్మలేదు. నమ్మనప్పుడు నమ్మలేదు కథల వరకు మళ్ళా నమ్మినావు. నీకు దమ్ముంటే నువ్వు మొగను అయితే డోర్ ది. మాట్లాడతారా? ఇక బయట నుంచి గబ్బ వాడు నాతో అట్లా మాట్లాడాడు. చూడు ఎట్లా చేసేది. ఇదేమైనా ప్రాంక్ అంటారా దీన్ని? అరే నన్ను మాట్లాడని అంటరా. నమ్మినా లోపలికి వచ్చి మాట్లాడాలా? నమ్మను 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 నమ్మను. చూసినారు కదా, ఫస్ట్ నేను కూడా నమ్మలేదు. ఒకవేళ చేసిన డైరెక్ట్ నాతోనే చెప్పింటే కూడా నేను యాక్సెప్ట్ చేసేదాన్ని. కానీ మెల్లమెల్లిగా సిగ్గు పడుకుంటా బ్లష్ అవ్వుకుంటున్నాడు, నాకు అది నచ్చలేదు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి. నమ్మి అయినా ఒక అన్యం తెలియని పిల్లోని నా మీద ప్రాంక్ చేసి వాడలిగిపోతాడు. మరి నువ్వు సిగ్గు పడితే ఎవరైనా నమ్మరా? నువ్వు పర్ఫామ్ చెప్పినావు కదా.
అదేమో చెప్పు. నాకేం ఈ చెప్పకూడదు ఇంటి మధ్యలో వస్తే ఏంటి అని అంటే ఇప్పుడు ఏంది వాడు జస్ట్ నేను నమ్మిన అన్నందుకు కూడా నాతో లొల్లి పడతాడు, నాతో మాట్లాడాడు. ఏం లేదు 2 minutes తర్వాత మళ్ళీ కలిసి ఉంటారు అంతే. లేదు ఇట్లాంటి వాళ్ళు మధ్యలో వస్తే ఖచ్చితంగా విడిపోతామని నమ్మకం చాలా ఉంది నాకు. అందుకే మా రిలేషన్ లో థర్డ్ పర్సన్ ఎప్పుడు ఇన్వాల్వ్ చేయొద్దు అని అనుకుంటా. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హిందూ ఆఫీషియల్. వేసుకోండి. సో గైస్ ప్లీజ్ మీ కాలు మొక్కుతా, నేను ఎవరినేం విడగొట్టట్లే, మళ్ళీ నన్ను కామెంట్లలో వేసుకోకండి ప్లీజ్, మీ దయచేసి చెప్తున్నా. చెప్పినా కదా గైస్ 2 minutes జస్ట్ మళ్ళీ కలిసిపోతాను, నేను ఎవరికేం విడగొట్టట్లేదు. వాడు డోర్ తీయాలని చెప్పి మెడిటేట్ చేస్తున్నా నేను. నన్ను అయితే కామెంట్లలో తిట్టుకోకండి, మీ కాలు మొక్కుతా అందరికి ప్లీజ్. అభిషేక్